కాకరకాయలు చేదుగా ఉంటాయని చెప్పేసి అందరూ ఇష్టపడరు, కానీ చేసే విధంగా చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. అందులోనూ హెల్త్కి చాలా మంచిది కదా, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. కాబట్టి నేనైతే ఇవాళ కాకరకాయ తాళింపు అయితే చేశా. ఎలా చేశాను చేదు లేకుండా అనేది ఇక్కడ మీకు ఒక చిన్న వీడియోగా పెడుతున్నాను. అస్సలు చేదు అనిపిదండి. పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకునే విధంగా కూడా గ్రేవీ ఉంటుందన్నమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, అస్సలు చేదు అనిపించదు. కాకరకాయల్ని ముందుగా చెక్కంతా పీల్ చేసేసి బాగా ఉప్పు పసుపు వేసి పిసికి పెట్టుకున్నాం అనుకోండి, సగం చేదు అక్కడే పోద్ది. కొరవద వాటిని నూనెలో కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నామంటే పూర్తి చేదంతా పోయిద్ది. తర్వాత ఇలాగ తాళింపు వేసుకునేసి కొంచెం లాస్ట్లో కొబ్బరి పొడి కానీ శనగల పొడి కానీ చల్లుకున్నామంటే అసలు చేదనిపించదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువగా ఈ నూనెలో దేవినియే తినేస్తూ ఉంటారు పచ్చివైతే మా ఇంట్లో. ఇంక ఇక్కడ నేనైతే తాళింపు చేస్తున్నా. మీకు కూడా ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చి తీరాల్సిందే ఎవరికైనా.